Guys, welcome third tutorial ki. So ఈ ట్యుటోరియల్లో మనం బైనామియల్ థియరం ఫర్ పాజిటివ్ ఇంటిగ్రల్ ఇండెక్స్ కి మనం ఫస్ట్ ట్యుటోరియల్లో దీని ప్రూఫ్ చూసాం. బైనామియల్ థియరం ఫర్ పాజిటివ్ ఇంటిగ్రల్ ఇండెక్స్ ఆ టోటల్ nc0x4n-1 ప్లస్ అండ్ సో ఆ ఎక్స్ప్లెనేషన్ ఉంది కదా, దానికి ప్రూఫ్ ఎలా వచ్చిందో ఫస్ట్ ట్యుటోరియల్లో మనం మ్యాథమెటికల్ ఇండక్షన్ మెథడ్లో చూసాం. కానీ సేమ్ ప్రూఫ్ని మనం క్యాలిక్యులస్ ద్వారా కూడా ప్రూవ్ చేయొచ్చు. ఓకే, సో ఈ షార్ట్ ట్యుటోరియల్లో నేను బైనామియల్ థియరం ఫర్ పాజిటివ్ ఇంటిగ్రల్ ఇండెక్స్కి ప్రూఫ్ ఏదైతే ఉందో అది క్యాలిక్యులస్ డిఫరెన్షియేషన్ యూజ్ చేసి ఎలా ప్రూవ్ చేయొచ్చో అది ఈ ట్యుటోరియల్లో చెప్తాను. సో స్టార్ట్ చేద్దాం. సో యాక్చువల్గా ఈ ట్యూటోరియల్ అయిపోయిన తర్వాత నేను బైనామియల్ థియరమ్ని స్టార్టింగ్లోనే 4 సెక్షన్స్ కింద డివైడ్ చేసుకున్నాం కదా. ఆల్రెడీ ఈ పార్ట్ 1 బైనామియల్ థియరం ఫర్ పాజిటివ్ ఇంటిగ్రల్ ఇండెక్స్ అయిపోయింది. సో నెక్స్ట్ మనం తీసుకోవాల్సింది ఏంటి, బైనామియల్ థియరం ఫర్ రేషనల్ ఇండెక్స్. సో ఈ మధ్యలో ఈ ట్యూటోరియల్ తర్వాత నెక్స్ట్ది బైనామియల్ థియరం ఫర్ రేషనల్ ఇండెక్స్ స్టార్ట్ చేద్దాం. సో ఇప్పుడు మాత్రం ఈ ప్రూఫ్ చూడండి. సో మనం ఏదైనా x ప్లస్ ఏ హోల్ పవర్ n అని తీసుకున్నప్పుడు ఒకవేళ n కనుక పాజిటివ్ ఇంటిజర్ అయితే సో n వాల్యూ ఎక్కడి నుంచి మొదలవుతుంది, 1 2 3 అండ్ సో ఆన్ అప్ టు ఇన్ఫినిటీ వరకు ఏదైనా ఉండొచ్చు. సో n వాల్యూ 2 అనుకున్నాం అనుకోండి. సో x ప్లస్ ఏ హోల్ స్క్వేర్ కనుక తీసుకుంటే మనకి ఎక్స్పాన్షన్ ఏమవుతుంది, x స్క్వేర్ ప్లస్ 2ax ప్లస్ ఏ స్క్వేర్ అవుతుంది. అదే x ప్లస్ ఏ హోల్ క్యూబ్ తీసుకున్నాం అనుకోండి, x క్యూబ్ ప్లస్ 3a స్క్వేర్ అదే 3x స్క్వేర్ ఏ ప్లస్ 3a స్క్వేర్ ఎక్స్ ప్లస్ ఏ క్యూబ్. సో ఇలా మీరు దీనిలో గమనించినట్టయితే ఎక్స్ ప్లస్ ఈ హోల్ క్యూబ్లో మనకి ఎక్స్ క్యూబ్ టర్మ్ ఉంది, ఎక్స్ స్క్వేర్ టర్మ్ ఉంది, ఎక్స్ టర్మ్ ఉంది, కాన్స్టెంట్ ఉంది. సో టోటల్ 4 టర్మ్స్ హైయెస్ట్ పవర్ నుంచి ఎక్స్ పవర్ 0 వరకు 4 టర్మ్స్ ఉన్నాయి. సో ఇదే జనరల్ ఎక్స్పాన్షన్లో కనుక మన ఎక్స్ ప్లస్ ఈ హోల్ పవర్ అని కూడా జనరల్గా ఇలా రాసుకోవచ్చు కదా. సో a1 ఎక్స్ పవర్ n, a2 x power n minus 1 plus and so on an minus 1 x square plus an into x plus an plus 1 అని రాసుకోవచ్చు కదా. సో టోటల్ n plus 1 టర్మ్స్ ఉంటాయి. x పవర్ n నుంచి స్టార్ట్ అయ్యి x పవర్ 0 వరకు అన్ని టర్మ్స్ ప్రజెంట్ అయ్యి ఉంటాయి. సో a1 a2 a3 అనేవి మనం కాన్స్టెంట్స్ కింద అదే కోఎఫిషియంట్స్ కింద అజ్యూమ్ చేసుకుంటాం, ఆర్ ద కోఎఫిషియంట్స్ ఆఫ్ x పవర్ n, x పవర్ n minus 1 అండ్ సో ఆన్ అప్ టు x పవర్ 0. ఓకే, ఇలా అనుకున్నప్పుడు మనం ప్రొసీడ్ అయితే మీరు మామూలుగా డిఫరెన్షియేషన్ కాన్సెప్ట్ మీలో ఎంతమంది చదివారో నాకు ఐడియా లేదు, కానీ ఇక్కడ మనకి డిఫరెన్షియేషన్ కాన్సెప్ట్లో యూజ్ అయ్యేది ఓన్లీ d/dx ఆఫ్ ఎక్స్ పవర్ n అయితే ఏంటనేది ఫార్ములా ఒకటే యూజ్ అవుతుంది. దాని ఆన్సర్ ఏంటి, n ఇంటూ ఎక్స్ పవర్ n minus 1. సో ఎవరైతే క్యాలిక్యులస్ చదవలేదో మీరు జస్ట్ ఫర్ ద సేక్ ఆఫ్ దిస్ ప్రాబ్లం ఈ యొక్క ఫార్ములాని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మీరు డిఫరెన్షియేషన్ చదివినప్పుడు మీకు క్లారిటీ వస్తుంది. ఓకే, సో నెక్స్ట్ పేజ్కి వెళ్దాం. సో మనం ఎక్స్ ప్లస్ ఈ హోల్ పవర్ అన్ని ఎలా రాసుకున్నాం, a1 ఎక్స్ పవర్ n ప్లస్ a2 ఎక్స్ పవర్ n minus 1 ప్లస్ అండ్ సో ఆన్ an minus 1 ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ an ఇంటూ ఎక్స్ ప్లస్ an ప్లస్ 1. సో ఇప్పుడు దీనిలో కనుక నేను ఈ పక్కన రాసేస్తాను డిఫరెన్షియేషన్ ఫార్ములా, d/dx ఆఫ్ ఎక్స్ పవర్ n ఈక్వల్ టు x పవర్ n ఈక్వల్ టు n ఇంటూ ఎక్స్ పవర్ n minus 1. సో ఇప్పుడు దీనిలో కనుక మనం దీన్ని ఈక్వేషన్ 1 అనుకుని ఒకవేళ x రియల్ నెంబర్స్కి బిలాంగ్ అవుతుంది కాబట్టి x ఈక్వల్ టు 0 అనేది ఈ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేసి చూసాం అనుకోండి. సో లెఫ్ట్ హ్యాండ్ సైడ్న 0 ప్లస్ ఏ హోల్ పవర్ n వస్తుంది, రైట్ హ్యాండ్ సైడ్న ఈ టర్మ్స్ అన్నింటిలోనూ ఇక్కడ వరకు x ఉంది కాబట్టి ఈ టర్మ్స్ అన్నీ ఏమైపోతాయి, 0 అయిపోతాయి. x బదులు 0 పెడితే మనకు మిగిలింది ఏంటి, ఓన్లీ an ప్లస్ 1. సో దీని నుంచి మనకి సింపుల్గా an ప్లస్ 1 వాల్యూ ఎంత ఎలా తెలిసిపోయింది, a పవర్ n అని తెలిసిపోయింది. సో ఇది నోట్ చేసుకొని ఉంచుకుంటాం. నెక్స్ట్ d/dx ఆన్ బోత్ సైడ్స్. సో డిఫరెన్షియేషన్ ఆన్ బోత్ సైడ్స్.
ఒకవేళ చేస్తే కనుక లెఫ్ట్ హ్యాండ్ సైడ్ డిఫరెన్షియేషన్ ఏమవుతుంది, n ఇంటూ ఎక్స్ ప్లస్ ఏ హోల్ పవర్ n మైనస్ 1. రైట్ హ్యాండ్ సైడ్న n ఇంటూ a1 ఇంటూ ఎక్స్ పవర్ n మైనస్ 1 ప్లస్ n మైనస్ 1 ఇంటూ a2 ఇంటూ ఎక్స్ పవర్ n మైనస్ 2. ఎందుకంటే dbdx ఆఫ్ ఎక్స్ పవర్ n అంటే ఏంటి, పైన ఉన్న n కిందకు వచ్చేస్తుంది, పైన ఉన్న nకి ఒకటి సబ్ట్రాక్ట్ అవుతుంది. సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే a1 ఆల్రెడీ ఉంది కాబట్టి దాన్ని అలా వదిలేసి ఎక్స్ పవర్ nకి డిఫరెన్షియేషన్ ఏమవుతుంది, n ఇంటూ ఎక్స్ పవర్ n మైనస్ 1. సో అది రాసుకున్నాను, n ఇంటూ ఎక్స్ పవర్ n మైనస్ 1 ఇంటూ a1 ఆల్రెడీ అక్కడ ఉంది. సో దీనికి n మైనస్ 1 పవర్లో ఉంది కాబట్టి n మైనస్ 1 ఇక్కడ మల్టిప్లికేషన్లో వచ్చేస్తుంది, పైన n మైనస్ 1 మైనస్ 1 n మైనస్ 2. సో ప్లస్ అండ్ స్వాన్. ఇప్పుడు ఈ టర్మ్కి ఏమవుతుంది, 2 ఇంటూ an మైనస్ 1 ఇంటూ ఎక్స్ పవర్ 1 ప్లస్ an. ఎక్స్కి డిఫరెన్షియల్ ఏమవుతుంది, dx బై dx 1 అయిపోతుంది. సో an ఇంటూ 1 ప్లస్ లాస్ట్ టర్మ్ కాన్స్టెంట్ కాబట్టి దానికి డిఫరెన్షియల్ ఏమవుతుంది, 0 అయిపోతుంది. సో ఇప్పుడు ఈ టర్మ్లో కూడా సపోజ్ మనం ఎక్స్ 0 పెట్టుకున్నాం అనుకోండి, దీన్ని ఈక్వేషన్ 2 అనుకుని ఈక్వేషన్ 2లో ఎక్స్ కనుక 0 పెట్టుకుంటే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఏమొస్తుంది, n ఇంటూ 0 ప్లస్ ఏ హోల్ పవర్ n మైనస్ 1 ఈక్వల్ టు ఇక్కడ కూడా ఈ టర్మ్ వరకు అన్ని టర్మ్స్లోనే ఎక్స్ ఉంది. సో ఈ టర్మ్స్ అన్ని ఏమైపోతాయి, 0 అయిపోతాయి. సో an వాల్యూ ఒకటే మిగులుతుంది రైట్ హ్యాండ్ సైడ్లో. సో దట్ మీన్స్ an ఈక్వల్ టు n ఇంటూ ఏ పవర్ n మైనస్ 1. సో ఇది కూడా ఒకసారి పక్కకు పెట్టుకొని ఉంచుకోండి. నెక్స్ట్ ఈక్వేషన్ 2ని డిఫరెన్షియేట్ చేయండి, dy by dx ఈక్వేషన్ 2 ఆన్ బోత్ సైడ్స్. సో ఇంకొకసారి చేస్తే n ఆల్రెడీ ఉంటుంది, అది పక్కనే ఉంటుంది, n ఇంటూ ఈ పైన ఉన్న పవర్ కిందకు వచ్చేస్తుంది, n మైనస్ 1 ఇంటూ ఎక్స్ ప్లస్ ఏ హోల్ పవర్ n మైనస్ 2. ఓకే, ఈక్వల్ టు ఇప్పుడు ఫస్ట్ టర్మ్కి మళ్ళీ డిఫరెన్షియేషన్ చేస్తే n ఇంటూ n మైనస్ 1 ఇంటూ a1 ఇంటూ ఎక్స్ పవర్ n మైనస్ 2 ప్లస్ సెకండ్ టర్మ్కి చేస్తే n మైనస్ 1 ఇంటూ n మైనస్ 2 ఇంటూ a2 ఇంటూ ఎక్స్ పవర్ n మైనస్ 3 ప్లస్ అండ్ సో ఆన్. ఓకే, ఇప్పుడు ఈ టర్మ్కి డిఫరెన్షియేషన్ ఏమవుతుంది, ప్లస్ 2 ఇంటూ 1 ఇంటూ an మైనస్ 1 ఇంటూ ఎక్స్ పవర్ 0. ఈ టర్మ్కి డిఫరెన్షియేషన్ కాన్స్టెంట్ కాబట్టి డిఫరెన్షియేషన్ 0 అయిపోతుంది. సో ఇప్పుడు దీనిలో కనుక ఎక్స్ వాల్యూ 0 పెట్టుకుంటే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ మనకు మిగిలిది ఏంటి, n ఇంటూ n మైనస్ 1 ఇంటూ ఏ పవర్ n మైనస్ 2 ఈక్వల్ టు రైట్ హ్యాండ్ సైడ్లో ఇక్కడ వరకు ఉండే టర్మ్స్ అన్నింటిలోనే ఎక్స్ ఉంటాయి, ఈ లాస్ట్ టర్మ్ ఒకటి కాన్స్టెంట్ ఎక్స్ పవర్ 0 ఉంది. సో మిగిలిది ఏంటి మనకి 2 ఇంటూ an మైనస్ 1. ఓకే, సో ఇక్కడ నుంచి an మైనస్ 1 వాల్యూ ఏమవుతుంది, n ఇంటూ n మైనస్ 1 బై 2 ఇంటూ ఏ పవర్ n మైనస్ 2. ఓకే, సో మీరు ఇలాగే కంటిన్యూ చేస్తే ఇంకొకసారి కూడా మీరు దీన్ని 3 అనుకుని దీన్ని డిఫరెన్షియేట్ చేసి చూస్తే మనకి an మైనస్ 2 వాల్యూ ఏమొస్తుందంటే n ఇంటూ n మైనస్ 1 ఇంటూ n మైనస్ 2 ఇంటూ డివైడెడ్ బై 3 ఇంటూ 2 ఇంటూ ఏ పవర్ n మైనస్ 3. ఓకే, ఇలా వస్తుంది. సో ఇక్కడ నుంచి మీరు జనరల్ ఫార్ములా కనుక ఒకవేళ చూసుకున్నట్టయితే మనకి యాక్చువల్గా దీని నుంచి డెడ్యూస్ అయ్యేది ఏంటంటే NCR అంటే ఏంటి, n ఫ్యాక్టోరియల్ బై n మైనస్ r ఫ్యాక్టోరియల్ ఇంటూ r ఫ్యాక్టోరియల్ కదా. సో NC3 అంటే ఏంటి, n ఫ్యాక్టోరియల్ బై n మైనస్ 3 ఫ్యాక్టోరియల్ ఇంటూ 3 ఫ్యాక్టోరియల్. సో నథింగ్ బట్ n ఫ్యాక్టోరియల్ అంటే ఏంటి, n ఇంటూ n మైనస్ 1 ఇంటూ n మైనస్ 2 ఇంటూ n మైనస్ 3 ఇంటూ n మైనస్ 4 అండ్ సో ఆన్ అప్ టు 1 కదా.
కింద డినామినేటర్లో ఏముంది, n-3 ఫ్యాక్టోరియల్ ఇంటూ 3 ఉంది. అదే 3 ఫ్యాక్టోరియల్ కాదు, n-3 ఫ్యాక్టోరియల్ ఇంటూ 3 ఫ్యాక్టోరియల్ ఉంది. సో ఇక్కడ నుంచి ఈ వాల్యూ ఇదంతా n-3 ఫ్యాక్టోరియలే కదా. సో ఇది క్యాన్సిల్ అయిపోతుంది కదా మొత్తం. సో మీకు NC3లో మిగిలింది ఏంటి, NC3 ఈక్వల్ టు n ఇంటూ n-1 ఇంటూ n-2 డివైడెడ్ బై 3 ఫ్యాక్టోరియల్. 3 ఫ్యాక్టోరియల్ అంటే 3 ఇంటూ 2 ఇంటూ 1, నథింగ్ బట్ అదేమొచ్చింది మనకి ఇక్కడ, అదే కదా వచ్చింది ఇది. సో దీని బదులుగా మనం NC3 పెట్టుకోవచ్చా, అంటే ఏంటి, an-2 ఈక్వల్ టు NC3 ఇంటూ a⁻n-3. ఓకే, సో దీని నుంచే మనం జనరలైజ్ చేసుకుని చూస్తే an కూడా అలా రాసుకొని చూద్దాం. ఇక్కడ an అంటే ఏంటి, n ఇంటూ a⁻n-1 కదా. an అంటే n ఇంటూ a⁻n-1 కదా. NC1 అంటే n ఫ్యాక్టోరియల్ బై n-1 ఫ్యాక్టోరియల్ ఇంటూ 1 ఫ్యాక్టోరియల్, నథింగ్ బట్ ఎంత అది n. సో ఇక్కడ n బదులు మనం ఏం రాసుకోవచ్చు, an ఈక్వల్ టు NC1 ఇంటూ a⁻n-1. సో అదే మనం an-1 తీసుకున్నాం అనుకోండి, దీన్నే ఇక్కడ సింప్లిఫై చేసి చూస్తే n ఇంటూ n-1 బై 2 ఇంటూ a⁻n-2, n ఇంటూ n-1 బై 2 ఇంటూ a⁻n-2. ఇప్పుడు NC2 వాల్యూ ఏంటి, n ఫ్యాక్టోరియల్ బై n-2 ఫ్యాక్టోరియల్ ఇంటూ 2 ఫ్యాక్టోరియల్. సో ఇప్పుడు దీనిలో ఎన్నిసార్లు క్యాన్సిల్ అవుతుంది, n ఇంటూ n-1 టైమ్సే క్యాన్సిల్ అవుతుంది కదా. సో ఇప్పుడు n ఇంటూ n-1 బై 2 ఫ్యాక్టోరియల్ అంటే NC2. సో దీని మొత్తం బదులుగా మనం ఏం రాసుకోవచ్చు, NC2 రాసుకోవచ్చు కదా. సో మనకు మిగులుతుంది ఏంటి, NC2 ఇంటూ a⁻n-2. సో ఇలాగే మీరు n ఎంతవరకు ఉందో n టైమ్స్ కనుక ఇచ్చిన ఈక్వేషన్ డిఫరెన్షియేట్ చేసుకుంటూ వెళ్ళిపోతే మీకు ఆఖరికి మనకు బైనామియల్ థియరంలో ఏదైతే ఎక్స్పాన్షన్ యొక్క ఫుల్ ఫామ్ ఉంటుందో అది మీకు వచ్చేస్తుంది. సో ఇలా మీరు n టైమ్స్ కనుక డిఫరెన్షియేట్ dydx డిఫరెన్షియేట్ చేసుకుని x ఈక్వల్ టు 0 పెట్టేసుకుని వెళ్ళిపోతూ ఉంటే కనుక మీకు ఫైనల్గా వచ్చి x ప్లస్ ఏ హోల్ పవర్ n ఎక్స్పాన్షన్ ఏదైతే ఉందో అదే NC0 x పవర్ n ప్లస్ NC1 x పవర్ n-1 ఇంటూ a ప్లస్ అండ్ సో ఆన్ NCR x పవర్ n-r a పవర్ r ప్లస్ అండ్ సో ఆన్ NCn a పవర్ n. ఇది ఖచ్చితంగా ఈ ఎక్స్ప్రెషన్ మీకు దీని నుంచి వచ్చేస్తుంది, ఎందుకంటే మీరు a1 a2 a3 అండ్ సో ఆన్ an వరకు అన్ని వాల్యూస్ కనుక్కుంటారు. కనుక్కున్న తర్వాత ఏం చేస్తారు, ఈ వాల్యూస్ని తీసుకెళ్ళి మీరు ఒరిజినల్గా మీరు రెజ్యూమ్ చేసుకున్నారు కదా స్టార్టింగ్లో, ఇది కదా రెజ్యూమ్ చేసుకున్నారు. సో దీనిలో a1 a2 a3 an వరకు మీరు వేరియబుల్స్ ఫైండ్ అవుట్ చేసిన తర్వాత దాన్ని ఆ వేరియబుల్స్ని ఇక్కడ తీసుకొచ్చి పెట్టేస్తే మీకు మ్యాథమెటికల్ ఇండక్షన్లో ప్రూవ్ చేసినప్పుడు క్వశ్చన్లో ఏదైతే ఎక్స్పాన్షన్ ఇచ్చాడో ఆ ఎక్స్పాన్షన్ మీకు మళ్ళీ వచ్చేస్తుంది. సో సింపుల్గా క్యాలిక్యులస్ యూజ్ చేసుకుని ఇలా ప్రూవ్ చేయొచ్చు. ఓకే నెక్స్ట్ వీడియోలో బైనామియల్ థియరం ఫర్ రేషనల్ ఇండెక్స్ మొదలు పెడతాం. అప్పటి వరకు సీ యూ. కంటిన్యూ చేస్తే బైనామియల్ థియరం ఫర్ రేషనల్ ఇండెక్స్. రేషనల్ అంటే p/q ఫామ్లో ఉండేది. ఓకే, సో మనం ఇప్పటివరకు n అనేది న్యాచురల్ నెంబర్ అయినప్పుడు మనం ప్రూఫ్ చూసాం. ఏ ప్రకారంగా చూసాం, మ్యాథమెటికల్ ఇండక్షన్లో ప్రూఫ్ చూసాం. కానీ మనం ఇప్పుడు ప్రూవ్ చేయబోయేది క్యాలిక్యులస్ మెథడ్లో ప్రూవ్ చేస్తాం. దేనికి, n న్యాచురల్ నెంబర్ అయినా, n p/q ఫార్మాట్లో ఉన్న, n నెగిటివ్ నెంబర్ అయినా, ఏదైనా కూడా అన్నింటికి కలిపి n ఫర్ ఆల్ n బిలాంగ్స్ టు రియల్ నెంబర్స్, దేనికైనా కూడా మనం ఒక జనరల్ ఫార్ములాని తీసుకురాబోతున్నాం. సో అది తీసుకొచ్చి ముందర కొన్ని పాయింట్స్ మనకు అర్థం అవ్వాల్సినవి ఉన్నాయి.
ఏంటంటే నేను ఒక సమ్ చేస్తాను. దాని నుంచి కొన్ని పాయింట్స్ మీకు చెప్తాను. సపోజ్ ఇప్పుడు ఒక ఎక్స్‌ప్రెషన్ ఉంది. 1 + x + x² + x³ అండ్ సో ఆన్ అప్ టు ఇన్ఫినిటీ ఇలా వెళ్ళిపోతుంది. ఇన్‌ఫైనైట్ జియోమెట్రిక్ ప్రోగ్రెషన్ అనుకోండి. జియోమెట్రిక్ ప్రోగ్రెషన్. ఓకే. సో ఇప్పుడు దీని సమ్ ఏంటో కనుక్కోవాలి. అంటే ఈ ఎక్స్‌ప్రెషన్ వాల్యూ ఏంటో కనుక్కోవాలి. దాన్ని సపోజ్ s అనుకుందాం. ఓకే. సపోజ్ ఇప్పుడు మీరు కనుక x ఇంటూ s చేశారనుకోండి. ఈ అన్ని టర్మ్స్‌ని మొత్తాన్ని xతో మల్టిప్లై చేస్తే ఏమవుతుంది? x + x² + x³ + x⁴ అండ్ సో ఆన్ అప్ టు ఇన్ఫినిటీ వస్తుంది. అంతే కదా! సో ఇప్పుడు మీరు దీన్ని ఈక్వేషన్ 1 అనుకుని, దీన్ని ఈక్వేషన్ 2 అనుకుని 1 - 2 కనుక చేస్తే మీకు లెఫ్ట్ హ్యాండ్ సైడ్‌లో ఏమొస్తుంది? 1 - x ఇంటూ s వస్తుంది. రైట్ హ్యాండ్‌లో x, x² x³ x⁴ అలా ఇన్ఫినిటీ వరకు అన్నీ క్యాన్సిల్ అయిపోతాయి. మిగిలేదేంటి 1. అంటే s = 1/1 - x. అంటే 1 - x హోల్ పవర్ -1. ఇప్పుడు మనకి ఇది ఎలా ఉంది? 1 + x హోల్ పవర్ n కిందే ఉంది. కానీ ఇక్కడ n ఏంటి? నెగెటివ్ నెంబర్. -1 ఈ కేస్‌లో -1. సో ఇప్పుడు మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే 1 + x + x² + x³ ప్లస్ అండ్ సో ఆన్ అప్ టు ఇన్ఫినిటీ దేనికి ఈక్వల్ అయింది మనకు ఫైనల్‌గా? 1 - x హోల్ పవర్ -1కి. కానీ మీరు 1 + x హోల్ పవర్ n కన్సిడర్ చేసుకున్నప్పుడు ఒకవేళ n కనుక న్యాచురల్ నెంబర్ అయితే దానిలో ఎన్ని టర్మ్స్ ఉంటాయి? n+1 టర్మ్స్ ఉంటాయి. ఇన్ఫినిటీ ఉండవు కదా! కానీ ఈ కేసులో చూడండి 1 - x హోల్ పవర్ -1కి ఇన్ఫినిటీ టర్మ్స్ ఉన్నాయి. కానీ మీరు ఒకవేళ ఇక్కడ సరిగ్గా గమనిస్తే మీరు తీసుకున్న ఎక్స్‌ప్రెషన్ ఏంటి? 1 + x + x² + x³ అండ్ సో ఆన్ అప్ టు ఇన్ఫినిటీ కదా! ఇప్పుడు ఇక్కడ రెండు కన్సిడర్ చేసుకుందాం. ఒకటి మాడ్యులస్ ఆఫ్ x <1, ఇంకొకటి మాడ్యులస్ ఆఫ్ x ≥ 1. ఇలా 2 కేసులు కన్సిడర్ చేసుకుందాం. ఇప్పుడు ఈ కేసులో ఒక ఎగ్జాంపుల్ తీసుకోండి. మాడ్యులస్ ఆఫ్ x <1 అంటే సపోజ్ x = 1/2 తీసుకోవచ్చా? ఈ రేంజ్‌లోనే ఉంది కదా! ఇప్పుడు ఈ రేంజ్‌లో తీసుకోవాలంటే ఒక x = 2 తీసుకోవచ్చా? ఓకే. సపోజ్ ఈ రెండిటిని ఈ ఈక్వేషన్‌లో ఈ ఎక్స్‌ప్రెషన్‌లో సబ్స్టిట్యూట్ చేసి చూడండి. 1 + 1/2 + 1/4 + 1/8 + 1/16 అండ్ సో ఆన్ అప్ టు ఇన్ఫైనైట్ టర్మ్స్ వరకు వెళ్తుంది. ఇన్ఫైనైట్ టర్మ్స్. సపోజ్ x2 పెట్టుకున్నాం అనుకోండి. 1 + 2 + 2² + 2³ అండ్ సో ఆన్ అప్ టు ఇన్ఫినిటీ. ఇప్పుడు మీరు ఈ రెండిటిని గమనిస్తే మీకు అర్థం అవ్వాల్సింది ఏంటంటే ఒక ఎక్స్‌ప్రెషన్ ఏమో కన్వర్జ్ అవుతుంది. ఇంకొక ఎక్స్‌ప్రెషన్ డైవర్జ్ అవుతుంది. కన్వర్జ్ అంటే ఏంటి? ఒక పాయింట్‌కి చేరడం. ఒక పాయింట్‌కి అన్నీ చేరటం. అన్నీ ఒక పాయింట్‌కే చేరటం. డైవర్జ్ అంటే ఉన్న ఒక పాయింట్ నుంచి అన్నీ బయటికి వెళ్ళడం. మామూలుగా ఇది ఇంగ్లీష్ మీనింగ్. కానీ ఇక్కడ కన్వర్జ్ అంటే ఏంటి? ఈ మొత్తం ఎక్స్‌ప్రెషన్ ఒక వాల్యూకి టెండ్స్ టు అవుతోంది. అంటే దిస్ టోటల్ ఎక్స్‌ప్రెషన్ s కదా ఇది. s టెండ్స్ టు సమ్ కాన్స్టెంట్ వాల్యూ k which is not infinity. Some constant value k నియర్లీ ఇక్కడ చూసుకున్నట్టయితే ఈ 1 పాయింట్ సంథింగ్‌కి ఇది కన్వర్జ్ అవుతుంది. ఓకే. ఎందుకంటే 1/16 అంటే 0.00 సంథింగ్. ఓకే. 0.0 సంథింగ్. అదే మీరు 1/32 తీసుకున్నా ఇంకా చిన్నది. 1/64 తీసుకుంటే ఇంకా చిన్నది. సో వెళ్తున్న కొద్దీ ఇన్ఫినిటీ వైపు వెళ్తున్న కొద్దీ వాల్యూ చిన్నదైపోతుంది. కానీ ఈ కేసులో చూడండి ఇన్ఫినిటీ వైపు వెళ్తున్న కొద్దీ ప్రతి టర్మ్ వాల్యూ పెద్దదవుతుంది. ఇక్కడ 4 ఉంది. నెక్స్ట్ టర్మ్ 8 అయింది. నెక్స్ట్ 16, నెక్స్ట్ 32 అలా పెరుగుతూనే ఉంది. సో ఇది అసలు ఏ పాయింట్‌కి కన్వర్జ్ అయ్యి సమస్య లేదు. ఇది ఖచ్చితంగా ఖచ్చితంగా ఇన్ఫినిటీకే టెండ్ అవుతుంది. సో ఇన్ఫినిటీ సిరీస్ ఉన్నా కూడా మాడ్యులస్ ఆఫ్ x <1 అయినప్పుడు ఆ సిరీస్ ఖచ్చితంగా ఏదో ఒక కాన్స్టెంట్ వాల్యూకే టెండ్ అవుతుంది. ఇలాంటి వాటిని కన్వర్జెంట్ సిరీస్ అంటారు. కన్వర్జెంట్ సిరీస్. అదే ఏ వాల్యూ ఆఫ్ x మాడ్యులస్ > 1 ఉన్నప్పుడు ఈ s ఖచ్చితంగా ఇన్ఫినిటీకే టెండ్ అవుతుంది. దాన్ని డైవర్జెంట్ సిరీస్ అంటారు. సో అసలు
మన డైవర్జెంట్ సిరీస్ తీసుకుంటే మనం దాని మీద పెద్ద డిస్కషన్ చేయడానికి ఏం లేదు, ఎందుకంటే అది ఎప్పుడు ఇన్ఫినిటీ వైపే టెండ్ అవుతుంది. సో మనం తీసుకున్న ఎగ్జాంపుల్లో కూడా చూస్తే ఇందాక మనం ఏం చేసాం, ఎక్స్ ఈక్వల్ టు 1 + x + x² అండ్ +1 ఇలా ఉంది. మనం x × s ఈక్వల్ టు x + x² + x³ ప్లస్ అండ్ సో ఆన్ అప్ టు ఇన్ఫినిటీ చేసి మనం ఈ రెండింటిని సబ్ట్రాక్ట్ చేసాం, s - xs. సపోజ్ x మాడ్యులస్ ఆఫ్ x కనుక గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 1 అనుకోండి, అప్పుడు ఈ టర్మ్ అంతా ఇన్ఫినిటీకి టెండ్ అవుతుంది కదా, ఎక్సెస్ కూడా ఇన్ఫినిటీకి టెండ్ అవుతుంది కదా. మనం ఇన్ఫినిటీ నుంచి ఇన్ఫినిటీ ఎప్పుడు సబ్ట్రాక్ట్ చేయలేము, ఎందుకంటే ఈ రెండు రియల్ వాల్యూస్ కాదు, ఇది ఓన్లీ ఒక సింబల్. ఇన్ఫినిటీ దేనికి సింబల్? చాలా పెద్ద నెంబర్కి సింబల్ ఇన్ఫినిటీ. చాలా హ్యూజ్ నెంబర్కి ఇన్ఫినిటీ ఒక సింబల్ అంతే. సో సింబల్స్ని ఒకదాని నుంచి ఒకదానికి సబ్ట్రాక్ట్ చేయలేము, ఇది వాల్యూ కాదు. సో మాడ్యులస్ ఆఫ్ x గ్రేటర్ దాన్ 1 అయి ఉన్నప్పుడు అసలు మనం లాస్ట్ పేజ్లో చేసిన ప్రూఫ్ వ్యాలిడే అవ్వదు. లాస్ట్ పేజ్లో ఉన్న ప్రూఫ్ వ్యాలిడ్ ఎప్పుడు అవుతుంది? ఓన్లీ mod x less than 1 అయినప్పుడు అవుతుంది. అంటే 1 - x whole power -1 ఈక్వల్ టు 1 + x + x² + x³ అండ్ సో ఆన్ అప్ టు ఇన్ఫినిటీ అని ఎప్పుడు చెప్పగలం మనం? ఓన్లీ mod x less than 1 అయితేనే చెప్పగలం. For all the cases where mod x is greater than or equal to 1, this expression is not valid. Okay. సో ఇక్కడ వరకు మనం ఇన్ఫినిట్ సిరీసెస్ గురించి తెలుసుకున్నాం. ప్లస్ n వాల్యూ p/q అయినా n వాల్యూ నెగిటివ్ అయినా కూడా n+1 టర్మ్స్ ఉండవు, ఇన్ఫినిటీ టర్మ్స్ ఉంటాయి. మనం తీసుకుని బైనామియల్ ఎక్స్పాన్షన్లో అని కూడా తెలుసుకున్నాం. ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటి? ఫర్ డిఫరెంట్ వాల్యూస్ ఆఫ్ n ఇక్కడ కోఎఫిషియంట్స్ మారుతాయి కదా. ఇప్పుడు ఇక్కడ అంటే 1 - x whole power -1కి అన్ని కోఎఫిషియంట్స్ 1 వచ్చాయి, కానీ అన్నింటికి ఇలా ఉండదు. సో మారి కోఎఫిషియంట్స్ని మనం ఎలా కనుక్కోవాలి? ఓకే, సపోజ్ 1 + x whole power n అనే ఒక జనరల్ ఎక్స్ప్రెషన్ ఉంది. దీనికి మనం కోఎఫిషియంట్స్ a0, a1, a2 అలా అనుకుందాం. సో a0 + a1x + a2x² + a3x³ అండ్ సో ఆన్ అప్ టు ఇన్ఫినిటీ ఇలా కన్సిడర్ చేసుకుందాం. ఇప్పుడు మనం కనుక్కోవాల్సింది ఏంటి? a0, a1, a2 కనుక్కుంటే మనం బైనామియల్ ఎక్స్పాన్షన్ కనుక్కున్న వాళ్ళం అవుతాం. ఓకే, సో ఇది కనుక్కోవడానికి మనం ఆల్రెడీ n న్యాచురల్ నెంబర్ అయినప్పుడు ఏదైతే ప్రూఫ్ ఉపయోగించామో సేమ్ అలాంటి ప్రూఫే మళ్ళీ ఇక్కడ కూడా ఉపయోగిస్తాం. ఓకే, సో మనం చేయాల్సింది ఏంటి? డెరివేషన్. సో బోత్ సైడ్స్ dy/dx చేయండి. చేస్తే మీకు ఇక్కడ ఏమొస్తుంది? n × 1 + x whole power n - 1 ఈక్వల్ టు a0కి డెరివేటివ్ 0, xకి డెరివేటివ్ 1, 2a2x + 3a3x² అండ్ సో ఆన్ అప్ టు ఇన్ఫినిటీ. నేను ఇక్కడ అర్థం అవడానికి ఏం చేస్తున్నానంటే nth టర్మ్, n+1th టర్మ్, n+2nd టర్మ్ కూడా కన్సిడర్ చేసుకుంటున్నాను. అంటే ఈ మధ్యలో nth టర్మ్ కూడా ఉంటుంది కదా. సపోజ్ ఇక్కడ చూడండి, nth టర్మ్ ఇక్కడే రాసుకుందాం. ఇక్కడ స్వాన్ ఇలా వచ్చేసి nth టర్మ్ ఏమవుతుంది? an - 1 × x⁻n - 2 ప్లస్ an × x⁻n - 1 ప్లస్ an+1 × x⁻n ప్లస్ అండ్ సో ఆన్ అప్ టు ఇన్ఫినిటీ అలా వస్తుంది కదా. సో ఇది n+1th టర్మ్, ఇది nth టర్మ్. ఓకే, సో nth టర్మ్ డెరివేటివ్ ఇక్కడ ఏమవుతుంది? n - 2 × an - 1 × x⁻n - 3. n+1th టర్మ్ డెరివేటివ్ n - 1 × an × x⁻n - 2. ఓకే, ఈ టర్మ్ డెరివేటివ్ ఏమవుతుంది? n × an+1 × x⁻n - 1 ప్లస్ అండ్ అప్ టు ఇన్ఫినిటీ టర్మ్స్ కదా. సో ఇప్పుడు ఇక్కడ x వాల్యూ కనుక 0 ప్లేస్ చేసుకుంటే మనకి ఏమొస్తుంది? n × 1 + x 1 + 0 whole power n - 1 ఈక్వల్ టు
a1 ప్లస్ 0 ప్లస్ 0 ప్లస్ 0 అండ్ సో ఆన్ అప్ టు ఇన్ఫినిటీ. ఎందుకంటే ప్రతి టర్మ్లోనూ ఎక్స్ వాల్యూ ఉంది, ఎక్స్ వేరియబుల్ ఉంది. సో అన్నింటిలో 0 పెట్టుకుంటే ఈ టర్మ్స్ అన్ని 0 అయిపోతాయి. సో మిగిలిది ఏంటి, a1 ఒకటే మిగులుతుంది. a1 ఈక్వల్ టు n ఇంటూ 1 పవర్ n మైనస్ 1. 1 పవర్ ఎనీథింగ్ ఇస్ 1 కదా. సో a1 వాల్యూ ఎంత అవుతుంది, n అవుతుంది. ఇప్పుడు మీరు తీసుకున్న ఫస్ట్ ఈక్వేషన్ అనుకుందాం దీన్ని, అప్పుడు ఇది సెకండ్ ఈక్వేషన్ అనుకుందాం. ఇప్పుడు ఈ ఫస్ట్ ఈక్వేషన్లోనే మీరు x ఈక్వల్ టు 0 పెట్టుకున్నారు అనుకో, మీకు ఈ టర్మ్ నుంచి మొత్తం ఇవన్నీ 0 అయిపోతాయి. ఎందుకంటే ప్రతి దానిలోనూ ఎక్స్ వేరియబుల్ ఉంది, ఏ నోట్లో తప్ప. అంటే మీకు ఏ నాట్ వాల్యూ ఎంత అవుతుంది, 1 ప్లస్ 0 హోల్ పవర్ n. ఇక్కడ x బదులు 0 పెట్టుకుంటే 1 పవర్ n దట్ ఈస్ ఈక్వల్ టు 1. సో ఏ నాట్ వాల్యూ 1 వచ్చింది, a1 వాల్యూ n వచ్చింది. సిమిలర్గా మళ్ళీ ఇంకొకసారి dy/dx చేద్దాం. దేన్ని, ఈ టైం ఈక్వేషన్ 2ని ఇంకోసారి డెరివేట్ చేద్దాం. n ఇంటూ n మైనస్ 1 ఇంటూ 1 ప్లస్ ఎక్స్ హోల్ పవర్ n మైనస్ 2 ఈక్వల్ టు 2a2 ప్లస్ 3 ఇంటూ 2 ఇంటూ a3 ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ n మైనస్ 2 ఇంటూ n మైనస్ 3 ఇంటూ an మైనస్ 1 ఇంటూ x పవర్ n మైనస్ 4 ప్లస్ n మైనస్ 1 ఇంటూ n మైనస్ 2 ఇంటూ an ఇంటూ x పవర్ n మైనస్ 3 ప్లస్ n ఇంటూ n మైనస్ 1 ఇంటూ an ప్లస్ 1 ఇంటూ x పవర్ n మైనస్ 2 ప్లస్ అండ్ సో ఆన్ అప్ టు ఇన్ఫినిటీ టర్మ్స్ కదా. మళ్ళీ దీనిలో ఒకసారి x కనుక 0 పెట్టుకుంటే లెఫ్ట్ సైడ్ ఏం మిగులుతుంది మీకు, ఇక్కడ n ఇంటూ n మైనస్ 1 ఇంటూ 1 ప్లస్ 0 హోల్ పవర్ n మైనస్ 2. ఓకే, రైట్ సైడ్న 2a2 తప్ప మిగతా టర్మ్స్ అన్ని 0 అయిపోతాయి, ఎందుకంటే ప్రతి దానిలోనే x ఉంది. సో a2 వాల్యూ ఏమొచ్చింది, n ఇంటూ n మైనస్ 1 ఇంటూ 1/2. ఓకే, సో ఇలా మీరు కంటిన్యూ చేసుకుంటూ వెళ్తే మీకు a0, a1, a2 అండ్ సో ఆన్ అన్ని కోఎఫిషియెంట్స్ యొక్క వాల్యూస్ వస్తాయి. ఇప్పుడు మీరు 3 కేసెస్ తీసుకోండి. సపోజ్ n బిలాంగ్స్ టు న్యాచురల్ నెంబర్స్ అనుకోండి. ఓకే, ఇప్పుడు n బిలాంగ్స్ టు న్యాచురల్ నెంబర్స్ అయినప్పుడు n ప్లస్ 1 టర్మ్స్తోనే ఆగిపోవాలి కదా. మనకు మామూలుగా తెలుసు n న్యాచురల్ నెంబర్ అయినప్పుడు బైనామియల్ ఎక్స్ప్రెషన్లో n ప్లస్ 1 టర్మ్సే ఉంటాయి. కానీ అది ఎలా వచ్చిందో ఇప్పుడు చూడండి. సపోజ్ 1 ప్లస్ ఎక్స్ హోల్ పవర్ n అనేది ఫస్ట్ టైం డెరైవ్ చేసినప్పుడు ఏమైంది, n ఇంటూ 1 ప్లస్ ఎక్స్ హోల్ పవర్ n మైనస్ 1 అయింది కదా. సెకండ్ టైం డెరైవ్ చేసినప్పుడు ఏమైంది, n ఇంటూ n మైనస్ 1 ఇంటూ 1 ప్లస్ ఎక్స్ హోల్ పవర్ n మైనస్ 2 అయింది. ఇలాగా nth టైం డెరైవ్ చేసేటప్పటికి ఏమవుతుంది, n ఇంటూ n మైనస్ 1 ఇంటూ n మైనస్ 2 ఇంటూ అండ్ సో ఆన్ అప్ టు 1 ఇంటూ ఇక్కడ 2 టైమ్స్ అయితే n మైనస్ 2 వచ్చింది, 1 టైం అయితే n మైనస్ 1 వచ్చింది, n టైమ్స్ అయితే 1 ప్లస్ ఎక్స్ హోల్ పవర్ n మైనస్ n. సో నథింగ్ బట్ ఇది మొత్తం n ఫ్యాక్టోరియల్ కదా, n ఫ్యాక్టోరియల్ ఇంటూ 1 ప్లస్ ఎక్స్ హోల్ పవర్ 0 అంటే ఏంటి, n ఫ్యాక్టోరియల్ ఇంటూ 1. ఇది 1 ప్లస్ ఎక్స్ హోల్ పవర్ 0 అంటే కాన్స్టెంట్ కదా. సో n టైమ్స్ డెరైవ్ చేసేసరికి ఈ ఎక్స్ప్రెషన్ ఏమైపోయింది, కాన్స్టెంట్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ టైం కనుక మనం డెరైవ్ చేస్తే మనకేమొస్తుంది, 0 వస్తుంది. నెక్స్ట్ టైం డెరైవ్ చేసిన 0 వస్తుంది. ఓకే, సో ఇప్పుడు మీకు అర్థమయ్యే ఉంటుంది, మనం n టైమ్స్ డెరైవ్ చేసేసిన తర్వాత ఆ నెక్స్ట్ వచ్చేది జీరోసే వస్తాయి ప్రతిది. అందువల్ల న్యాచురల్ నెంబర్ తీసుకున్నప్పుడు కూడా ఇన్ఫైనైట్ టర్మ్స్ ఉంటాయి, కానీ n ప్లస్ 1th టర్మ్ తర్వాత వచ్చే టర్మ్స్ అన్నింటికి కోఎఫిషియెంట్స్ 0 అయ్యి ఉంటాయి. ఇలాగా అందువల్ల ఆ టర్మ్స్ మనకి కనిపించట్లేదు, ఎందుకంటే 0 అయిపోయింది. ఓకే, మీ క్లారిటీ ఉందనుకుంటున్నాను. ఇన్ఫైనైట్ టర్మ్స్ న్యాచురల్ నెంబర్ ఉన్నా కూడా ఉండాలి, కానీ మిగతా కోఎఫిషియెంట్స్ అన్ని 0 అయిపోవడం వల్ల ఆ టర్మ్స్ లేవు, n ప్లస్ 1 టర్మ్స్తో ఆగిపోయాయి. ఓకే, కానీ ఇప్పుడు ఈ సేమ్ ఫిలాసఫీ p/qకి ఎందుకు అప్లై అవ్వదు, n p/q ఫామ్లో ఉన్నప్పుడు ఎందుకు అప్లై అవ్వదు
కావాలంటే చూడండి 1 + x హోల్ పవర్ n ఉంది కదా, ఇప్పుడు దీన్ని ఫస్ట్ టైం డెరైవ్ చేసాం అనుకోండి, మనకి n × 1 + x హోల్ పవర్ n - 1 వస్తుంది. సో సపోజ్ ఇప్పుడు n p/q ఫామ్లో ఉండాలంటే ఒక 5/2 అనుకుందాం. ఓకే, సో ఇప్పుడు ఫస్ట్ టైం డెరైవ్ చేస్తే మనకి ఏమొస్తుంది, 5/2 × 1 + x హోల్ పవర్ 3/2 వస్తుంది. సెకండ్ టైం డెరైవ్ చేస్తే n × n - 1 × 1 + x హోల్ పవర్ n - 2, అంటే 5/2 × 1 + x హోల్ పవర్ 1/2. నెక్స్ట్ టైం డెరైవ్ చేస్తే n × n - 1 × n - 2 × 1 + x హోల్ పవర్ n - 3, అంటే నథింగ్ బట్ 5/2 × 3/2 × 1/2 × 1 + x హోల్ పవర్ -1/2. ఇక్కడ మీరు గమనిస్తే ఎక్స్ పవర్ 1/2 నుంచి -1/2కి వెళ్ళిపోయింది తప్ప మధ్యలో ఉన్న జీరోని టచ్ చేయలేదు. ఆ జీరోని టచ్ చేస్తేనే కదా ఈ వాల్యూ 1 అయిపోయేది, కాన్స్టెంట్ అయిపోయేది. ఇప్పుడు మీరు ఇలాగ 1 2 3 4 5 ఎంత లార్జ్ నెంబర్ 100 వరకు చేసుకున్నా ప్రతి దానిలోనూ 1 + x హోల్ పవర్ సంథింగ్ ఉంటూనే ఉంటుంది. మైనస్ ఏదో -75/2 లేకపోతే -105/2 ఏదో ఒకటి ఉంటూనే ఉంటుంది. ఈ 1 + x హోల్ పవర్ 0 మాత్రం అవ్వదు. ఎందుకంటే మనం రేషనల్ నెంబర్లోంచి 1 సబ్ట్రాక్ట్ చేస్తూ వెళ్తే మనకి ఎప్పుడు అది ఏ పాయింట్ దగ్గర 0కి ఈక్వేట్ అవ్వదు. 1/2 నుంచి -1/2కి జంప్ అయిపోయింది, మధ్యలో 0ని మిస్ అయిపోయింది. సో ఇలాగ మీరు ఎన్ని చేసినా ఇన్ఫినిట్ టర్మ్స్ వరకు అన్నింటికి ఏదో ఒక x వాల్యూ వస్తుంది. సో ఎక్కడ మనకి ఈ న్యాచురల్ నెంబర్లో అయినట్టుగా ఎక్కడ డెరివేటివ్ 0 అయ్యి అవకాశం లేదు. సో అన్ని డెరివేటివ్స్లోనూ x వాల్యూ ఉంది. సో ప్రతి దానికి మనకి కోఎఫిషియెంట్స్ వస్తాయి. మామూలుగా 1 + x హోల్ పవర్ నుంచే డైరెక్ట్గా a0 వచ్చేస్తుంది. ఫస్ట్ డెరివేటివ్లోనే a1 వచ్చేస్తుంది, సెకండ్ డెరివేటివ్లో a2 వచ్చేస్తుంది, అండ్ సో ఆన్. ఇలాగా మనకి a∞ వరకు అన్ని టర్మ్స్ వస్తాయి మనం క్యాల్కులేట్ చేసుకుంటూ వెళ్తే. ఓకే, సో అందువల్ల p/q అయినప్పుడు అన్ని ఇన్ఫైనైట్ టర్మ్స్ ఉంటాయి ఆ ఎక్స్పాన్షన్లో, n+1 దగ్గర ఆగిపోవు. సో సేమ్ కేస్ మనం n నెగిటివ్ అయినా కూడా, n నెగిటివ్ అయితే సపోజ్ ఒక -2 అనుకుందాం n వాల్యూని. ఓకే, సో మనం ఇప్పుడు మళ్ళీ ఒకసారి చూసుకుంటే 1 + x హోల్ పవర్ n కదా మన దగ్గర ఉంది లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో. సో ఇప్పుడు ఫస్ట్ టైం డెరివేట్ చేసినప్పుడు ఏమవుతుంది, n × 1 + x హోల్ పవర్ n - 1. సో సేమ్ ఈ ఎగ్జాంపుల్లో n2 పెట్టుకుంటే 1 + x హోల్ పవర్ -3 అవుతుంది. నెక్స్ట్ కేస్కి ఏమవుతుంది, -2 × -3 × 1 + x హోల్ పవర్ -4 వస్తుంది. అండ్ సో అని ఇలా ఇండెక్స్ -∞కి టెండ్ అయిపోతుంది తప్ప, నెక్స్ట్ ఇండెక్స్ టెండ్స్ టు -∞ అయిపోతుంది తప్ప ఎక్కడ పెరిగి 0 వైపు అయితే రాదు. సో ఈ కేసులో కూడా ఇన్ఫైనైట్ టర్మ్స్లోనూ x వేరియబుల్ ఉంటుంది, ఎక్కడ 1 + x హోల్ పవర్ 0 అయ్యే అవకాశం ఉండదు. ఈ 1 + x హోల్ పవర్ 0 అయితే కానీ నెక్స్ట్ డెరివేటివ్లో కాన్స్టెంట్ డెరివేటివ్ 0 అయ్యే అవకాశం లేదు. సో దీనిలో కూడా a0, a1, a2 అన్ని ఇన్ఫైనైట్ కోఎఫిషియెంట్స్ వాల్యూస్ మనం కావాలంటే కట్టుకోవచ్చు. సో 1 + x హోల్ పవర్ nలో కూడా n నెగిటివ్ అయితే ఖచ్చితంగా ఇన్ఫైనైట్ టర్మ్స్ కూడా ఉంటాయి. కానీ ఇప్పుడు మీకు 3 ఒకసారి రీక్యాప్ చేస్తాను. 1 + x హోల్ పవర్ nకి మనకు వచ్చిన జనరల్ ఫార్ములా ఏంటి, ఇది ఎక్కడి నుంచి వస్తున్నారని మీరు కన్ఫ్యూజ్ అవుతుంటే కనుక చూడండి, ఇదిగో ఇక్కడే కనుక్కున్నారు. మీరు a0 వాల్యూ 1 అని కనుక్కున్నారు, a1 వాల్యూ n అని కనుక్కున్నాం, a2 వాల్యూ n × n - 1/2 అనుకున్నాం. ఇలా కంటిన్యూ చేస్తే మనకి అన్ని కోఎఫిషియెంట్స్ వస్తాయి. నేను ఇక్కడ 3 రాసుకున్నాను. ఓకే, సో ఇలా 3 రాసుకున్నాను, ప్లస్ అండ్ సో ఆన్ అప్ టు ఇన్ఫినిటీ వరకు వస్తాయి. సో ఈ కేసులో రీక్యాప్ చేస్తే ఒకవేళ n న్యాచురల్ నెంబర్స్కి బిలాంగ్ అయినప్పుడు ఇది n+1th టర్మ్తో ఆగిపోతుంది. అదే n కానీ n రేషనల్ నెంబర్ కానీ n నెగిటివ్ కానీ అయినప్పుడు ఇన్ఫైనైట్ టర్మ్స్ ఉంటాయి.
కానీ ఈ రెండు కేసుల్లోనూ కండిషన్ ఏంటి? మాడ్యులస్ ఎక్స్ లెస్ దాన్ 1 అవ్వాలి. మాడ్యులస్ ఎక్స్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1 అయితే ఈ ఫార్ములా వ్యాలిడ్ కాదు. ఓకే ఫైన్. ఇక అందరికీ అర్థమవుతుందా? ఈ కేసులో మాత్రం ఎక్స్ ఏ రియల్ నెంబర్ అయినా అవ్వచ్చు. రైట్. సో ఇక్కడతో బైనామియల్ థియరం, జనరల్ బైనామియల్ థియరం ప్రూఫ్ అయిపోయింది. నెక్స్ట్ బైనామియల్ థియరం ఫర్ రేషనల్ ఇండెక్స్లోకి కొంచెం డెప్త్గా వెళ్ళి ఏదైనా కాన్సెప్ట్ ఉంటే నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా షేర్ చేస్తే నాకు హెల్ప్ అవుతుంది. థ్యాంక్ యూ.